మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. నాంపల్లి అహ్మద్ నగర్లో ఫుట్పాత్పై ఉన్న షాపులను తొలగిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు. పోలీసులను పరిగెత్తించి దాడి చేసిన బీహార్ కార్మికులు. ఏకంగా టికెట్ కౌంటర్లోనే మద్యం తాగిన సిబ్బంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాలలో ఉద్రిక్తత. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు నగరంలోని ఏబీసీ క్వార్టర్స్, జోహరాపురం యార్డ్తో పాటు అనేక ప్రభుత్వ ఆస్తులను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసి దోచుకునే కుట్రలను అడ్డుకునే తీరుతామని ప్రజా సంఘాల రాజకీయ పార్టీ నేతలు తెలిపారు. కర్నూలు నగరంలోని ఎస్టీయూ భవనంలో రాజకీయ పార్టీ నాయకులు సమావేశంలో పాల్గొని ప్రభుత్వ ఆస్తులను కాపాడుకుందాం, పోరాడదాం అంటూ సమావేశం జరుపుతూ సోమవారం జరిగే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రజల ఆధీనంలోనే ఉంచాలి అనేటువంటి ముద్దాయితో ఉండినట్లయితే ఈ ప్రభుత్వాల ప్రజల పక్షం ఉన్నారు. వీళ్ళు ప్రజలకు జవాబుదారి కాదు, కార్పొరేట్లకు జవాబుదారి. కార్పొరేట్ పెట్టుబడి అయితే ఎవరికి ఆసక్తి ఉంది ప్రజలకు. కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ప్రజల దగ్గరకు వెళ్ళాలి. నేర్చుకుని ఇప్పుడు మొట్టమొదటిగా టార్గెట్ చేసింది నాకు తెలిసినంత వరకు డంప్యార్డ్ అనేది దాదాపు రికార్డుల్లో ఆయన పేరుతో మారిపోయింది. ఏబీసీ క్వార్టర్స్ కూడా ఆయన తీసుకోదలుచుకున్నాడు. సార్ ఒక సెకండ్ సార్, నేను ముగిస్తాను. దీని మీద మనం కార్యాచరణ ఏదైతే మీరు రూపొందిస్తారో దాంట్లో పౌర సంఘము ఇది జీవించే హక్కుకు భంగం కలుగుతుంది, రాజ్యాంగ హక్కుకు భంగం కలుగుతుంది, ఆర్టికల్ 19 to 28 వరకు ఉన్న ఆర్టికల్స్ భంగం కలుగుతుందని చెప్పి మీ ప్రజలకు తీసుకుంటాం. మేము మీతో కలిసి మమేక విధంగా పాల్గొంటామని చెప్పి అవకాశం ఇచ్చిన నుంచి వసతులు కల్పించి ప్రజలకు అందుబాటులో పాల్గొనడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఇంటికి 17 మెడికల్ కాలేజీలు ఆ ఏబీసీ క్యాంపులు రక్షించుకునే ప్రయత్నంగా కన్నెక్ట్ సమితి తీసుకుని అన్ని కార్యక్రమాల్లో జన విజ్ఞాని వ్యక్తి తరఫున మేము అందరూ చేదోడు వాదనగా ఉంటూ అన్ని కార్యక్రమాలు పాల్గొంటూ ఖచ్చితంగా 17 మెడికల్ బి క్యాంపు, సి క్యాంపుల్లో ఉన్నటువంటి ఏవైతే ప్రభుత్వ క్వార్టర్స్ ఉన్నాయో అక్కడ పేదలు నివసిస్తూ ఉన్నారు, అవి పాడుపడిపోయినాయి, వాటిని తక్షణమే ఖాళీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తున్నటువంటి ఈ పక్షంలో రాయలసీమ మరి సంఘాలుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకప్పటి రాజధాని అయినటువంటి కర్నూలు ప్రాంతంలో తక్షణమే హైకోర్టుని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎక్కడైతే ఆ ఏ క్యాంపు, బి క్యాంపు, సి క్యాంపు దాదాపు 90 ఎకరాల ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటిని ప్రైవేటు సంస్థలకు అప్పగించి అక్కడ ఏదో అభివృద్ధి చూపించాలనేటువంటి బూటక ప్రయత్నాన్ని మానుకొని తక్షణమే అక్కడ హైకోర్టును పూర్తి స్థాయి హైకోర్టు బెంచ్ కాదు రాయలసీమలో ఏర్పాటు చేయాల్సింది, పూర్తి స్థాయి హైకోర్టును అక్కడ ఏర్పాటు చేయాలని దానికోసం పెద్ద ఎత్తున ఉద్యమించడానికి కూడా మేము భవిష్యత్తులో సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు రవికుమార్, రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు. రౌండ్ టేబుల్ సమావేశం యొక్క కర్నూలులో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి త్రిపుల్ విధానాన్ని నిరసిస్తూ దాన్ని వ్యతిరేకిస్తూ దానిపైన ఆ త్రిపుల్ విధానానిపైన ఈ రౌండ్ టేబుల్ సమావేశం కర్నూలులో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు మరియు మేధావులతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రధాన పార్టీలు అయినటువంటి 2 జాతీయ పార్టీలు సిపిఐ, సిపిఎంతో పాటు ఎస్డిపిఐ పార్టీ, తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ మన వైఎస్ఆర్సిపి పార్టీ, స్టేట్ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ యొక్క పార్టీల ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఏదైతే నాడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో త్రిపుల్ సిస్టమ్ అంటే 3 పార్టీల పంపకంగా మార్చుకొని అవలంబిస్తున్నటువంటి ఈ తీరును నిరసిస్తూ నాడు అధికారంలోకి వచ్చేటప్పుడు మేము సంపద సృష్టిస్తాం, మేము ప్రజలకు భారం కానీయం,
ప్రైవేటీకరణకు వ్యతిరేకం. మేము ప్రభుత్వంలో ఆస్తులను పరిరక్షించి ప్రభుత్వంకు సంపద పెంచుతామని చెప్పేసి అధికారం లేకొచ్చినటువంటి ఈ 3 పార్టీలు ఏవైతే ఉన్నావో ఈరోజు ఆ 3 పార్టీలు త్రిపుల్ విధానాన్ని తీసుకొచ్చి 3 పార్టీల పంపకంగా మార్చి ఈరోజు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ చేసి తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి రేపు నాడు మరో పార్టీల మీద నెట్టబోయే పరిస్థితికు రాష్ట్రం దివాలా తీసే స్థితికి తీసుకొస్తున్నారు. కాబట్టి దానికి నిరసనగా దానికి వ్యతిరేకంగా జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో చాలా సంఘాలు పార్టీలు సమావేశమైనాయి. ఇందులో మేము కంబైన్డ్ ఆటోమోటివ్ ట్రాక్టర్ డీలర్ 10 ఏళ్ల వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న జాన్ డియర్ ఇండియా 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని జాన్ డియర్స్ డీలర్స్ కార్యాలయంలో వార్షికోత్సవ కార్యక్రమంలో సందర్భంగా జీఎస్టీ తక్కువ కావడం, దసరా పండుగ ఆఫర్ రావడం రైతులకు ఆనందాన్ని తెచ్చిపెట్టింది. అయితే ఒక్కొక్క ట్రాక్టర్పై 40,000 నుంచి ₹1,00,000 వరకు దసరా పండుగ జీఎస్టీ తెచ్చిపెట్టాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో యజమానులు నార్లపురం రవీందర్, నార్లపురం రాజేశం, మేనేజర్లు నితీష్, శ్రీనివాస్, భిక్షపతి, అడ్మిన్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు. వచ్చి మొట్టమొదట ఇక్కడ స్టార్ట్ చేసి రేపు అనే రోజు గురించి ఆలోచన లేకుండా కర్నూలు జిల్లా మొత్తం మనం వ్యాపించున్నాం. ఇది ఇలాగే కొనసాగాలి. నమస్కారం. కర్నూలు జిల్లా రైతు సోదరులందరికీ ఇవే నా ఆహ్వానం. మేము కర్నూలు జిల్లాలో జాన్ డియర్ ట్రాక్టర్స్ కంబైన్డ్ ఆటోమోటివ్స్ ఆథరైజ్డ్ డీలర్షిప్ కర్నూలు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 8 బ్రాంచ్లు ఉన్నాయి. ఈరోజు 10వ సంవత్సర వార్షికోత్సవ సందర్భంగా ఇవాళ రైతు సోదరులకి అలాగే కర్నూలు జిల్లా వాసులందరికీ కంబైన్డ్ ఆటోమోటివ్స్ జాన్ డియర్ తరపున ఇవే నా కృతజ్ఞతలు. ఈ 10 సంవత్సరాల్లో రైతులకు చేరువలో ఉండి అందరికీ అందుబాటులో ట్రాక్టర్లు, పనిముట్లు అలాగే ఫైనాన్స్ సౌకర్యం కలిగిన అన్ని వసతులు ఉన్న ఏకైక షోరూమ్ కంబైన్డ్ ఆటోమోటివ్స్. సో ఇవాళ 10వ వార్షికోత్సవం సందర్భంగా రైతులకి తగ్గిన జీఎస్టీ ధరకి 7%, 12% నుంచి 5%కి 7% జీఎస్టీ అనేది తగ్గింది. సో రైతులందరూ మంచిగా జీఎస్టీ తగ్గిన పన్నుని వాడుకుంటున్నారు. సో ఎవరైనా ట్రాక్టర్ కావాల్సి ఉంటే రైతు సోదరులందరికీ ఇదే నా ఆహ్వానం. విజయదశమి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఎస్పెషల్లీ కర్నూలు జిల్లాలోని ట్రాక్టర్ ఓనర్లందరికీ, అదేవిధంగా జాన్ డియర్ ట్రాక్టర్ ఓనర్లందరికీ కూడా జాన్ డియర్ కంపెనీ తరపు నుంచి, అదేవిధంగా కంబైన్డ్ ఆటోమోటివ్స్ జాన్ డియర్ ఆథరైజ్డ్ డీలర్ కర్నూలు డిస్టిక్ ఏదైతే కనుక ఉన్నారో వాళ్ళ తరపు నుంచి కూడా అందరికీ కూడా విజయదశమి శుభ. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి వెళ్తున్న సందర్భంగా హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ నేతృత్వంలో హెచ్ఎంఎస్ శ్రేణులు గోదావరికని మున్సిపల్ కార్యాలయం సమీపంలోని టీ జంక్షన్ వద్ద కవితకు ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు కవిత సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి శ్రీరాంపూర్కు వెళ్లారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులను, ఎమ్మెల్యేలను అందరినీ పిలిపించుకొని అట్టహాసంగా లాభాల వాటాలను తక్కువ చూపి ప్రకటించి కార్మికులను శ్రమను దోచుకున్నారని ఆరోపించారు. సింగరేణి కార్మికుల శ్రమను దోచుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్మికుల తిరస్కరణకు గురికాక తప్పదని, త్వరలో తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. జై కైతక్క.
HMS जिंदाबाद HMS जिंदाबाद HMS जिंदाबाद वर्धिल्लाली जय जागृति जय जागृति HMS जिंदाबाद HMS जय जागृति जय HMS సింగరేణి కార్మికుల ఐక్యత సింగరేణి కార్మికుల ఐక్యత కవితక్క గారి కొంచెం అన్నా కొంచెం ప్లీజ్ పైకన్నా పోండి ఎక్కడ కవితక్క నాయకత్వం కవితక్క నాయకత్వం జై జాగృతి జై HMS కవితక్క గారి నాయకత్వం జై జాగృతి జై HMS బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరాంపూర్లో మరి HMS మరియు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ పండుగ వేడుకలకు హాజరవ్వడానికి రావడం జరిగింది. మరి HMS అయినా తెలంగాణ జాగృతి అయినా అందరం కూడా సింగరేణి కార్మికులు బాగుండాలని కోరుకునేటటువంటి వాళ్ళం. మరి సింగరేణి కార్మికుల మధ్యలో బతుకమ్మ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిన్ననే మనం చూసినాం ముఖ్యమంత్రి గారు లాభాల్లో వాటాను ఎన్నడూ లేనటువంటి విధంగా చాలా ఆర్భాటంగా ఇక్కడ ఉన్నటువంటి కోల్బెల్ట్ ఎమ్మెల్యేలందరినీ తీసుకొని ఒక రాజకీయ రంగుతోని చేయడం జరిగింది. మరి లెక్కలన్నీ కూడా తప్పు చెప్పి పోయిన సంవత్సరం అట్లే చేసిర్రు, ఈ సంవత్సరం అట్లే చేసిండ్రు. కార్మికుల నోట్లో మట్టి కొట్టేటటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. సింగరేణి బొగ్గుగని బిడ్డలు చిందించేటటువంటి చెమటనే ఇవాళ మన తెలంగాణ ఇండ్లలో వెలిగేటటువంటి బల్బులు, ఫ్యాన్లు, ఏసీలు. మరి ఆ విషయాన్ని పక్కకు పెట్టి మానవీయ కోణాన్ని పక్కన పెట్టి శ్రమ దోపిడీకి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజలు తిరస్కరించే రోజు దగ్గరలోనే ఉంది. మరి మళ్ళొకసారి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, లోకల్గా క్షేత్రస్థాయిలో చేయాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి అపాయింట్మెంట్లు కూడా మీరు సీఎం స్థాయిలో ఇస్తున్నారు. అదేవిధంగా లాభాల్లో వాటా అనేటటువంటిది కార్మికుల హక్కు. మీరేదో భిక్షమేస్తలేరు మాకు, దానికి కూడా రాజకీయ రంగు పులిమి నిన్న మీరు చేసినటువంటి ప్రకటన సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ఎవరు కూడా దాన్ని పాజిటివ్గా స్వీకరిస్తలేరు. మీరు ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే, మీరు బొగ్గుగని కార్మికుల కష్టాలను తెలుసుకోండి, వారికి సంబంధించిన అంశాలన్నింటిలో పాజిటివ్గా స్పందించండి. దానికి రాజకీయ రంగును మాత్రం పులమకండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. సేవా పక్వాడ్ రామగుండం అసెంబ్లీ కన్వీనర్ కొండపర్తి సంజీవ్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జాతీయ జెండాలను చేతబోని చౌరస్తా వద్ద మారథాన్ కార్యక్రమం చేపట్టి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సంజీవ్తో కలిసి మహేష్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పేద ప్రజల కోసం అనేక సంస్కరణలు చేస్తూ పేదలకు అభయహస్తం అందిస్తున్నారని తెలిపారు. నేటి నుండి నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గించడం జరిగిందని తెలిపారు. సామాన్యులకు అందుబాటులో ధరలు ఉండేలా చేసిన ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అపర్ణ, మామిడి వీరేశం, మత్స్య విశ్వాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. हर गली में देखो भारत माता, माता माता भारत माता, सबकी माता भारत माता, अपनी माता भारत माता. नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి. नरेंद्र मोदी गारी नायकत्వం
భారతీయ జనతా భారతీయ జనతా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా బయట మంచి అందరూ వస్తారు. భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ సూచనల మేరకు ఏదైతే సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు సేవా పక్షం అభియాన్ పేరుతో భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నది. దానిలో భాగంగా ఈరోజు మన గోదావరిఖంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి చౌరస్తా వరకు నమో మారథాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఒకటే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా, భారతదేశం లోపల ఉన్న అతి పెద్ద సంపద మన యువ సంపద. వేరే దేశాలలో లేని మన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే 35 సంవత్సరాల లోపు 70% యువకులు మన దేశంలో ఉన్నారు. కాబట్టి దేశంలో ఉన్న విద్యార్థులను, దేశంలో ఉన్న యువకులను భాగస్వామ్యం చేస్తూ అనేక కార్యక్రమాలను ఈరోజు సేవా పక్షం పేరుతో భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది. ఈరోజు మారథాన్ యొక్క ముఖ్య లక్ష్యం డ్రగ్ రహిత సమాజం మరియు నిషారహిత సమాజాన్ని నిర్మించాలని చెప్పేసి మేము విద్యార్థి యువతకు ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ సేవా పక్షంలో భాగంగా అనేక మందిని భాగస్వామ్యం చేసుకొని సమాజంలో ఉన్న విద్యార్థి యువత మేధావులను భాగస్వామ్యం చేసుకొని సేవా కార్యక్రమాల లోపల యువకులు ముందుండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పిలుపునిస్తా ఉన్నది. జై భారత్, జై తెలంగాణ. మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినం పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు సేవా పక్వాడా అంటే సేవా పక్షం పేరుతో 10 కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ సేవా పక్వాడాలో భారతదేశం విశ్వగురువుగా అగ్రగామిగా చేయడం కోసమే కృషి చేస్తుందని ఈ సందర్భంగా భారత ప్రజానీకానికి మన యొక్క ప్రాంతానికి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి చిన్నాయన బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సేవాగుణం ఉండడంతో ప్రతి నెల కర్నూలు బళ్ళారి చౌరస్తానందు ఆంజనేయ స్వామి దేవాలయంలో 1000 మందికి అన్నదానం పెట్టడం ఎంతో గొప్ప విషయమని కల్లూరు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు మల్లెల పుల్లారెడ్డి తెలిపారు. బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో మల్లెల పుల్లారెడ్డి పాల్గొన్నారు. వీడియోలో పంపించావా? హలో ఆయన పుల్లారెడ్డి అన్న కనపడానికి కొద్దిగా మనందరికీ శుభం జరుగుతుందని దసరా ఉత్సవాల్లో మనము ఆ రోజు జమ్మి చెట్టుకు వెళ్ళి ఆ యొక్క పైన ఉన్నటువంటి ఆ ఆయుధాలకు మనం పూజ చేసి అమ్మవారికి మనం ఒక
మనం వినమ్రతతో ఆమె నమస్కరించి అక్కడ చెట్టు దగ్గర పోయి మనం మొక్కుతాం. మనం జొన్న చెరుకులు వేస్తుంటే ఇంతకుముందు జమ్మి చెట్టు కాదు, చుట్టూ ప్రదక్షిణ చేయడం, అమ్మవారిని కొల్చడం మన సాంప్రదాయము 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంది. కానీ పక్కన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా హన్మకొండ భీమారంలోని దుర్గామాత ఆలయంలో సోమవారం అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన, 108 కలశాలతో అభిషేకం, మహాహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 2009 సంవత్సరంలో భీమారంలోని 58వ బెటాలియన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ దుర్గామాత ఆలయంలో పూజారిగా పనిచేసిన భోలేనాథ్ సోమవారం శ్రీనగర్ నుండి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా భోలేనాథ్ మాట్లాడారు. చాలా ఈ బాబా గారు ఇక్కడ ఒక ఇక్కడ ఆకులు పెట్టమన్నది ఆకులు ఎట్లా కట్టి బహుత్తరమైన కార్యక్రమాన్ని దుర్గామాత ఆలయంలో శ్రీమతి ఉమా ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఈ అధివైభవంగా నవరాత్రి దసరా నవరాత్రి ఉత్సవం పురస్కరించుకొని 108 కలశాలతోటి 9 రోజుల పాటు మహోత్సవమైన పూజా కార్యక్రమం నెరవేర్చడానికి సంకల్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో శ్రీనగర్ నుండి భోలేనాథ్ గురువు గారిని పిలిపించడం జరిగింది. వీరి ఇతకితం ఇక్కడనే చేసి ఈ దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చెందించి ఇక్కడికి మనం వెళ్ళాడు. ఆయన యొక్క సేవలు చాలా చాలా అద్భుతం. ఈయన చేసిన సేవలు ఇక్కడ ఈ సమాజానికి అందరికీ తెలుసు కాబట్టి ఆయన చేత ఈ కార్యక్రమం చేయించాలని మరోసారి ఇక్కడికి హిమస్వామి వారిని పిలిపించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో వాళ్ళ యొక్క అమూల్యమైన సందేశాన్ని మీరు తీసుకొని వారి యొక్క అమూల్యాన్ని మీరు వెళ్ళించాలని ఉండేది. సిమెంట్ శివలింగం ఉండేది. ఈయన 2009 లో వచ్చినాక ఒకటే అన్నాడు, అంటే ఇది డెవలప్ చేద్దామని చెప్పి ఇంటికి ఎవరైతే అట్లా తీసుకొని ఇది ఇంత డెవలప్ చేస్తున్నాడు. చేస్తూ పోతూ ఈయన ఏం చెప్పిందంటే ₹1 కూడా టికెట్ పెట్టకన్నా, అంటే ఎట్లా నడుస్తుంది అట్లా అమ్మవారిని నడిపిస్తుంది. అందుకని ఇప్పటి వరకు కూడా ఒక దానికి దేనికి టికెట్ ఉండదు. ఏ పూజకు ఎవరి దగ్గర డబ్బులు తీసుకునేది ఉండదు. అట్లాంటి డబ్బులు రావని కదా, అమ్మవారి వరకు మంచిగానే వస్తాయి. అట్లనే నడవాలనేది ఆయన ఆశ, నా కోరిక కూడా. ఇప్పుడు మరి మిగతా వాళ్ళు వచ్చి ఏం చేస్తారో తెలియదు కానీ ఇప్పటికైతే మంచిగానే నడుస్తుంది. मैं हिंदू तो नहीं आता, ऋषि मंदिर में मैं पहले भी पुजारी था। 2009 में जब यहाँ आया था, ये मंदिर बहुत छोटा था, लेकिन यहाँ के सभी भक्तों के सहयोग से सभी ने बहुत ही मतलब हेल्प किया था। और इसमें नाम सीआरपीएफ का है, लेकिन ये जो मंदिर है पूरे सिविल के जो आसपास के लोग हैं और वरंगल के सभी लोगों का बड़ा सहयोग रहा और सभी लोगों ने बढ़ चढ़ करके बड़ा दान किया। और यहाँ पे जो लोग हैं मतलब बहुत अच्छा सहयोग किया था। इसमें काफी लोग जो है माता की कृपा से और यहाँ इसमें इस दुनिया में भी नहीं रहे। जैसे मल्ला रेड्डी साहब थे, उन्होंने मंदिर में कई इंजीनियर आए और चले गए, लेकिन उन्होंने एक बीड़ा उठाया कि हम इसको पूरा करेंगे और पूरा करके दिखाया। और एक सुरेश राव जी थे, एक नरेंद्र रेड्डी जी थे, रमेश तहसीलदार साहब थे और कई बहुत सारे लोग थे, श्रीधर हैं और हेमांटी हैं, आप स्वामी जी हैं, बहुत सारे लोग थे। नाम तो मैं गिनाने में अभी हमारे पास पड़ जाएगा। ललित जी थे, पवन अग्रवाल जी हैं, बहुत सारे मतलब यहाँ पे जितने लोग भी हैं, यहाँ के जो क्षेत्रीय लोग हैं, उन्होंने बहुत अच्छा सहयोग किया था। और उस समय जिसने कि ये मंदिर हम 7 ईयर्स में जाकर के कंप्लीट कर पाए थे,
और आज ये बना करके मैं यहाँ से 2030 माता जी के मंदिर को इसी तरह से बढ़िया मेंटेन करेंगे, पूजा करेंगे, क्योंकि ये मंदिर मेरा नहीं है, ये मंदिर आप सभी वारंगल वासियों का है। सभी क्षेत्र वासियों का कल्याण हो, सभी वारंगल वासियों का कल्याण हो, पूरे तेलंगाना कल्याण हो, सभी लोगों का कल्याण हो। जय माता दी, जय दुर्गे। వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని నాగారం గ్రామంలో యూరియా బస్తాల టోకెన్ల పంపిణీలో అవకతవకలు జరిగినట్లు సమాచారం. ఓ వ్యక్తికి భారీ మొత్తంలో టోకెన్లు వచ్చాయని, ఆ వ్యక్తి సుమారుగా 15 బస్తాలను ఆటోలో వేసుకొని తరలిస్తుండగా అడ్డుకున్న గ్రామ రైతులు. ఆ ఆటో ఎవరిది, ఆ వ్యక్తికి అన్ని టోకెన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఉన్నతాధికారులు స్పందించి పూర్తి స్థాయిలో విచారణ చేసి అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న గ్రామ రైతులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.